4వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతున్నాం. ఐదు 558వ పేజీ పాత నిబంధన పుస్తకంలో 558వ పేజీ ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుతున్నాం. పిమ్మట సూర్యుని కింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించి తిని, బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు. వారిని బాధ పెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడు ఎవడునో లేకపోయేను. కాబట్టి ఇంకనూ బ్రతుకుచున్న వారి కంటే ఇంతకుముందు కాలము చేసిన వారి ధన్యులని అనుకుంటుని, ఇంకనూ పుట్టని వారు సూర్యుని కింద జరుగు అన్యాయ పనులు చూచి ఉండని హేతువు చేత ఈ ఉభయుల కంటేనూ వారే ధన్యులనుకుంటుని. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన ఉనికిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడనైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. లోకంలో మనుషుల మధ్య అనేక విషయాలు మనం చూస్తూ ఉంటాం, అనేక సంగతులు వింటూ ఉంటాం. బలవంతులు బలహీనులను బాధించడం చూస్తూ ఉంటాం. మహాజ్ఞాని అయిన సొలొమోను రాజు దేవుడిచ్చిన జ్ఞానంతో ఈ సూర్యుని కింద జరిగే విషయాలన్నిటినీ ఆయన పరిశీలించి అనేక విషయాలు ఆయన అనుభవించి గ్రహించి మనకందరికీ, సర్వలోక ప్రజలందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉండేటట్టు ఈ యొక్క సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం, పరమగీతాల గ్రంథం రాశారు. ఇంకా అనేక కీర్తనలు కూడా ఆయన రాశారు. ఇవన్నీ ఆయన దేవుడు తనకిచ్చిన జ్ఞానముతో అన్నిటినీ రుచి చూచి అనుభవించి, అవి ఏ పరిణామాలు తెస్తాయో, మంచి పరిణామం తెస్తాయా లేక దుష్పరిణామాలు తెస్తాయా, వాటి వల్ల ప్రయోజనం ఏమిటి లేక నష్టం ఏమిటి, ఏవి మరణం తెస్తాయి, ఏవి జీవాన్ని ఇస్తాయి, ఇలాగున దేవుడిచ్చిన జ్ఞానంతో ఆయన అనేక విషయాలు రాశారు అన్నమాట. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో ఆయన సూర్యుని కింద జరిగే వివిధమైన అన్యాయ క్రియలను గురించి యోచించడం ఆయన ప్రారంభించాడు అన్నమాట. అప్పుడు ఆయనకు ఒక విషయం కనబడింది. ఏంటంటే, బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడవడం ఆయన కనబడింది. వారిని బాధ పెట్టేవాళ్ళు బలవంతులు కాబట్టి వారిని ఆదరించేవారు ఎవరు లేకపోవడం కనబడింది అన్నమాట. దాన్ని చూచి ఆయన ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు.
ఈ విధంగా బలవంతుల చేత బాధింపబడినటువంటి ఈ యొక్క దీనులు లేక దరిద్రులు, బలహీనులు గతి చాలా అన్యాయంగా ఉంది. వాళ్ళని ఆదరించే వాళ్ళే లేరు, వాళ్ళ కన్నీళ్ళు తుడిచే వాళ్ళే లేరు. ఎందుకంటే వాళ్ళు బలహీనులు కాబట్టి. వాళ్ళకంటే కాలం చేసి చనిపోయిన వాడే మేలుగా కనబడిందంట ఆయనకి. అర్థమైందా? బలవంతుల చేత బాధ పెట్టబడుతూ ఆదరణ లేక, ఓదార్చే వాళ్ళు లేక, కన్నీళ్ళు తుడిచే వాళ్ళు లేక, వాళ్ళను ఆదుకునే వాళ్ళు లేక, వాళ్ళు అల్లాడిపోతున్నప్పుడు ఆయనకి ఇలా అనిపించిందంట, వాళ్ళకంటే కాలం చెల్లి చనిపోయిన వాళ్ళ సంగతే మేలు అని. అంటే ఈ బాధలన్నీ లేకుండా వాళ్ళు చెప్పండి పోయారు కదా, వాళ్ళే మేలుగా అనిపించిందంట ఆయనకి. ఇంకొకటి కూడా అనిపించిందంటే ఏంటంటే, ఇంకనూ పుట్టని వారు సూర్యుని కింద జరుగు అన్యాయపు పనులు చూచి ఉండని హేతువు చేత ఈ ఉభయుల కంటే వారే ధన్యులని అనిపించిందంట. అంటే బలవంతుల చేత బాధ పెట్టబడే వాళ్ళు కంటే, కాలం చెల్లిపోయిన వాళ్ళకంటే, అంటే అనేక బాధలు పడి, శ్రమలు పడి, జబ్బులు రోగాలు తెచ్చుకొని వాళ్ళ కాలం చెల్లి చనిపోయిన వారి కంటే, ఈ ఉభయుల కంటే, ఈ ఇద్దరి కంటే అసలు పుట్టకుండా ఉన్నవాడే మేలు అనిపించిందంట. అతడే ధన్యుడు అనిపించిందంట. ఎందుకని? పుట్టిన వాడికి ఇవన్నీ ఏమి లేవుగా. వాడు పుట్టడం, వాడు బాధ పెట్టబడడం, వాళ్ళు కన్నీళ్ళు గార్చడం, ఇంకొకరు ఓదార్చడం, లేకపోతే ఓదార్చలేకపోవడం, ఇవన్నీ పుట్టిన వాడికి ఏమి సంబంధం లేదు కదా. కాబట్టి వాళ్ళిద్దరికంటే, వాళ్ళ ఉభయుల కంటే అసలు పుట్టినవాడే మేలుగా ధన్యుడుగా ఉంది అని ఆయన రాస్తున్నాడు అన్నమాట. ఇది మనము లోకంలో చూస్తే నిజమే కదా, ఇలాగనే ఉంది పరిస్థితి అంతా అని మనకు అనిపిస్తుంది. అయితే దీని నుండి పరిష్కారం ఏమిటి అనేది ఆయన ఆయా సందర్భాల్లో వెంటనే చెప్పలేదు, కానీ ఈ ప్రసంగి గ్రంథం చివర మాత్రం చెప్పాడు అన్నమాట. వీటన్నిటికీ పరిష్కారం ఒక మాట చెప్పాడు. 12వ అధ్యాయం 13, 14 వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును అని ఆయన తన యొక్క సారాంశాన్ని చెప్పాడనమాట. ఈ సూర్యుని కింద ఆయన అదంతా వ్యర్థము 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 అంటూ ఆఖరికి చెప్పింది ఏమిటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించుచుండవలెను. మానవ కోటికి అంతటికీ ఇదే విధి అని చెప్పగలిగాడు అన్నమాట ఆయన జ్ఞానంతో. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రసంగి గ్రంథం మొదటి నుంచి చివరి వరకు చదివితే కానీ ఆ యొక్క భావం మనకు రాదు. లేకపోతే మధ్యలో అర్ధాంతరంగా ఇదేంటి, ఇది ఇంత జ్ఞానవంతుడు దానికి పరిష్కారం మాట్లాడకుండా, పరిష్కారం చెప్పకుండా ముగించేసాడే అనిపిస్తుంది అన్నమాట. మనము దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణతో వీటి నుండి మనం పరిష్కారము ఆలోచించాలన్నమాట. పరిష్కారం ఆలోచించాలి. ఇప్పుడు మనం ఒక పరిష్కారం ఆలోచిస్తాం. దేనికి? ఈ యొక్క బలవంతుల చేత బాధ పెట్టబడుతూ ఓదార్చే వాళ్ళు లేక, ఆదరించే వాళ్ళు లేక, కన్నీళ్లు విడుస్తూ దుఃఖిస్తూ ఉన్నటువంటి వారికి ఏదైనా పరిష్కారము కలగాలి కదా. అది ఈ భూమి మీద కనపడటం లేదని మనం చదివాం. అయితే దేవుని యొద్ద నుండి పరిష్కారము దానికి ఉంది. హల్లెలూయా. దేవుని యొద్ద నుండి పరిష్కారం ఉంది. ఈ దేవుని యొద్దనున్న పరిష్కారం తెలియకపోతే
మనుషులు ఏమైపోతారంటే అంతవరకే ఆదరించి, ఇంకా నన్ను ఆదరించే దిక్కే లేదు, నన్ను ఓదార్చే దిక్కే లేరు, నా కన్నీళ్ళు తుడిచే వాళ్ళే లేరు, ఎందుకు నేను బ్రతకడం, నేను చచ్చిపోతే పోతుంది ఈ బాధలు పడేదానికంటే అని అనుకొని సూసైడ్ చేసుకుంటారు, ఆత్మహత్య చేసుకొని చనిపోతారు. ఈ లోకంలో కనబడుతున్న వాటిని చూస్తూ వాటిని గురించి ఆలోచిస్తూ జీవించే వాళ్ళందరి గతి అంతే. అంటే వాళ్ళకి ఏ పరిష్కారం కనపడదు. ఎందుకంటే ఈ బలవంతుల్ని వాళ్ళు ఎదిరించలేరు. సరే, ఏదైనా ఈ లోకంలో న్యాయ స్థానాలను ఆశ్రయిస్తే సరైన న్యాయము దొరకదు. ఈ యొక్క బలవంతులు వల్ల ఎక్కడ కూడా న్యాయం జరగదు. వాళ్ళు అక్కడ అడ్డుపడతారు, వాళ్ళ పక్షానే న్యాయం తీర్చబడుతుంది. కాబట్టి ఎందుకు ఈ బ్రతుకు, మన యొక్క ఈ దీన పరిస్థితుల్లో మనము చనిపోతే పోతుంది అనిపిస్తుంది అన్నమాట. అయితే దేవుని గురించి ఎరిగితే, హల్లెలూయా, మన పక్షాన దేవుడు న్యాయం తీరుస్తాడు అని ఎరిగితే ఆ దీనులు వారు బహుధైర్యంగా దేవుణ్ణి ఆశ్రయించి బ్రతికి దేవుని ద్వారా వాళ్ళు ఆ విడుదల పొంది వారు ఎంతో సాక్షిగా నిలబడగలుగుతారని మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. అందుకనే 10వ కీర్తన 14వ వచనం చూడండి. 10వ కీర్తన 14వ వచనం. చదువు, గట్టిగా చదవండి. నీవు దీనిని చూచి ఉన్నావు కదా, వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు, తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. హల్లెలూయా. కాబట్టి నిరాధారులు అంటే ఏ ఆధారము లేని వాళ్ళు, ఈ బలవంతుల చేత బాధ పెట్టబడుతూ ఏ ఆధారము లేక కన్నీళ్లు విడుస్తూ దిక్కుదోచని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ యొక్క నిరాధారులు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే, హల్లెలూయా, వారికి దేవుడు సహాయం చేస్తాడంట. హల్లెలూయా. ఒకవేళ తండ్రి లేక కుంగిపోతున్నటువంటి వారిని ఈ బలవంతులనే వాళ్ళు, ఈ దుర్మార్గులు, ఈ దుష్టులు వారిని భయంకరంగా హింసపెట్టినా లేకపోతే నానా విధాలుగా బాధ పెట్టినా వారు దేవుడిని ఆశ్రయించినట్లయితే దేవుడు వారికి సహాయం చేస్తాడని ఇక్కడ రాయబడింది. కాబట్టి నిరాధారులు, ఏ ఆధారము లేనటువంటి నిరాధారులు బలవంతులు పెట్టేటటువంటి బాధలలో దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే, దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుడు వారి పక్షాన సహాయము చేస్తాడని ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. హల్లెలూయా. 17, 18 వచనాలు కూడా చదువుతున్నాం. యెహోవా, లోకులు ఇకను భయకారకులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు వినియున్నావు. తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. హల్లెలూయా. కాబట్టి ఈ బాధపరచబడేటటువంటి వాళ్ళు ఇక భయకారకులు కాకుండా వారి యొక్క కోరికను దేవుడు తీరుస్తాడంట. అంటే వాళ్ళు మొరపెట్టినటువంటి మొర ఆయన ఆలకిస్తాడంట. వారి పక్షాన దేవుడు న్యాయం తీరుస్తాడంట. కాబట్టి ఏ ఆధారం లేదు, నాకు ఎవరు దిక్కు లేరు,
మమ్మల్ని అనాథలుగా చేసి నిరాధారులమైనటువంటి మమ్ములను ఈ బలవంతులు, ఈ దుష్టులు, దుర్మార్గులు, ఈ కామాంధకారులు, ఈ ధనాపేక్ష పరులు మమ్మల్ని బాధ పెడుతున్నారు భయంకరంగా అని దిగులు, వేదన, చింతలతో ఉంటే ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీవు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నా సరే, నీకు ఏ ఆధారము లేకపోయినా సరే, నీవు తప్పించుకునే మార్గం లేకపోయినా సరే, నీకు ఆధారమైనటువంటి నీ సమస్యను పరిష్కరించి నీ పక్షాన న్యాయం తీర్చే దేవుణ్ణి నీవు ఆశ్రయించాలి. దేవుని నువ్వు నమ్ముకోవాలి, ఆయన మీద ఆధారపడాలి. అప్పుడు దేవుడు నీ పక్షాన న్యాయం తీరుస్తాడు. వాళ్ళెంత భయంకరులైనా, గొప్ప వాళ్ళైనా, వాళ్ళెంత శక్తి కలిగిన వాళ్ళైనా సరే దేవుడు లేస్తాడు. ఆ దీనుల పక్షాన ఆయన సహాయం చేస్తాడు, న్యాయము తీరుస్తాడని ఈ మాటలు మనకు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాయి. 13వ వచనాన్ని ఒకసారి చూడండి. దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా? నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకునుట ఎలా? 4వ వచనం కూడా, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయుడనుకొందురు, దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచింతురు. వీళ్ళన్నమాట ఇలాగ చేసేది. కానీ దేవునికి మొరపెట్టే వారి పక్షంగా, దేవుని యందు విశ్వాసం ఉంచే వారి పక్షంగా, దేవుని మీద ఆధారపడే నిరాధారుల పక్షంగా దేవుడు లేస్తాడు, వారికి సహాయం చేస్తాడు, వారి పక్షాన న్యాయం చేస్తాడు, శత్రువుల దవడ పళ్ళను విరగొడతాడు. హల్లెలూయా. ఈ దీనులకు జయాన్ని అనుగ్రహిస్తాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. అందుకనే యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనంలో ఇలా రాయబడింది, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నిరాధారులు దేవుని మీద ఆధారపడతారంట. ఇక్కడ ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును అంటే, ఆనుకోవడం అంటే ఆధారపడ్డం. చప్పలు కొడతారా మరొకసారి? ఆనుకోవడం అంటే ఆధారపడ్డం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము ఎలాంటి పరిస్థితులైనా సరే మనము మన దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన మీద ఆనుకోవాలి, అంటే ఆయన మీద ఆధారపడాలి. హల్లెలూయా. ఆయననే ఆశ్రయించాలి. 4వ వచనం కూడా, యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. హల్లెలూయా. ఆయనే నిరాధారులకు ఆశ్రయం. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని మీద ఆధారపడిపోవడమే, దేవుని మీద విశ్వాసం ఉంచడమే, ఆయన్ను ఆశ్రయించడమే. హల్లెలూయా. కొన్ని శరీర సంబంధమైనటువంటి విషయాలు, కొన్ని ఆత్మ సంబంధమైన విషయాలు ఉన్నాయి. శరీర సంబంధమైన విషయాల్లో ఆదరణ లేక, ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా ఆదరణ లేక, రెండు భాగాలుగా మనం చూస్తే ఈ రెండు విషయాల్లో కూడా బాధ పెట్టబడుతూ ఉన్నామనేది ఎంతైనా వాస్తవం. శరీర సంబంధం అంటే శరీర కోరికలను తీర్చుకునేటటువంటి భయంకరమైన పరిస్థితి.
అనాథలైనటువంటి బిడ్డల్ని, లేకపోతే భర్తను కోల్పోయినటువంటి భార్యను, విధవరాళ్ళను, విధవరాళ్ళ బిడ్డలను, వాళ్ళ అవసరతలు ఎరిగి వాళ్ళను ఆశించి వాళ్ళకేదో సహాయం చేస్తానని చెప్పి వాళ్ళను మోసగించి వాళ్ళ మానాన్ని దోచుకొని, వాళ్ళ బిడ్డల మానాలను కూడా దోచుకొని వాళ్ళను భయంకరంగా బాధ పెట్టేటటువంటి పరిస్థితులను మనము ఈ లోకంలో చూస్తూ ఉన్నాం. ఇది శరీర సంబంధమైనటువంటి ఒక భయంకరమైనటువంటి బలత్కారం. ఇక ఆత్మ సంబంధమైనటువంటి శ్రమ, బాధ ఏంటంటే, ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారిని బలవంతంగా వాళ్ళ యొక్క అక్కర్లను చూచినటువంటి అనేక మంది ఆ ఆశలు తీరుస్తామని విగ్రహారాధన వైపు తిప్పడం. ఏంటి? విగ్రహారాధన వైపుకు తిప్పడం, అన్య దేవత ఆరాధనలకు తీసుకొని వెళ్ళిపోవడం, అక్కడ జరిగేటటువంటి నీచమైన తుచ్చమైన కార్యక్రమాలకు వాళ్ళని అలవాటు చేయడం, పెద్దలను పిల్లలను కూడా అలవాటు చేయడం. ఇలాంటివి కూడా భయంకరమైన పరిస్థితులు, ఏమీ విడిపించుకోలేని పరిస్థితి అన్నమాట. ఆ బలవంతులు, ఆ బలత్కారుల చేతిలో, ఆ దుష్టులు దుర్మార్గుల చేతిలో, దేవుడు లేడని గర్వించే వాళ్ళ చేతుల్లో నుంచి విడిపించుకోలేనటువంటి పరిస్థితి అన్నమాట. ఏ ఆధారము లేక వాళ్ళు లొంగిపోయేటటువంటి ఆ పరిస్థితి. అలాంటి వాళ్ళు ఒక ఆధారం ఉన్నాడని, హల్లెలూయా, అది శరీర సంబంధమైన బాధైనా ఆత్మ సంబంధమైన బాధలైనా అన్నిటి నుంచి విడుదల చేసే ఒక ఆధారము, ఒక నాథుడు ఉన్నాడని తెలిస్తే వాళ్ళు వెంటనే ఆయనను ఆశ్రయించగలిగితే, హల్లెలూయా, వారి పక్షాన దేవుడు లేస్తాడు. హల్లెలూయా. అది ఎలాంటి భయంకరమైనటువంటి బాధ అయినా సరే దాంట్లో నుంచి వారిని విడుదల చేస్తాడు. చప్పలు కొట్టి దేవుని మహిమ పరుస్తాము. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. చదువు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని ఐగుప్తులందరూ తెలుసుకొందురు. ఐగుప్తు ఇశ్రాయేలీలకు రెల్లు పుల్ల వంటి చేతి కర్ర ఆయను. వారు నిన్ను చేత పట్టుకొనినప్పుడు నీవు విరిగిపోయి వారి పక్కలలో గుచ్చుకొంటివి. వారు నీ మీద ఆనుకొనగా నీవు విరిగిపోయి వారి నడుములు విరిగిపోవుటకు కారణమైతివి. చూసారా? ఇశ్రాయేలీలు, యూదులు ఐగుప్తును ఆశ్రయించారు. అప్పుడు ఏం జరిగిందో, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా, సృష్టికర్త అయినటువంటి దేవుడు యెహోవా మాట్లాడుతున్నాడు. ఐగుప్తీయులతోనే మాట్లాడుతున్నాడు అన్నమాట. ఎందుకంటే ఐగుప్తు రాజు వీళ్ళందరూ వాళ్ళ గొప్పతనాన్ని గురించి చెప్పుకుంటున్నారు. వాళ్ళ నైలు నది గొప్పతనాన్ని గురించి చెప్తున్నారు. మాది, మేము కలుగ చేసుకున్నాము దీన్నని. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు అన్నమాట. నీవు నైలు నదిని కలుగ చేసావా? నేను కలిగి చేస్తే అది కలిగిందా అని దేవుడు ఇలాగూ చాలా సంభాషణ అక్కడ రాయబడింది. అంటే నా వలనే సమస్తం కలిగాయని దేవుడు చెప్తున్నాడు. ఈ ఐగుప్తులు వాళ్ళ వల్లనే కలిగినాయని చెప్పుకుంటున్నాను అనమాట. అప్పుడు వాళ్ళ యొక్క అతిశయాన్ని, వాళ్ళ గర్వాన్ని ఎలా అణుస్తానంటున్నాడో దేవుడు ఇక్కడ ఈ అధ్యాయంలో రాయబడింది అన్నమాట. అలా చెప్తూ ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేశాడు దేవుడే. ఏ సందర్భాన్ని? తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు, యూదులు ఒకప్పుడు నిన్ను ఆశ్రయించారు కదా, నిన్ను చేతబట్టుకున్నారు కదా, నిన్ను చేతబట్టుకొని వాళ్ళు ఏదేదో ప్రయోజనం పొందాలనుకున్నారు కదా, నిన్ను వాళ్ళు చేతబట్టుకున్నప్పుడు నువ్వు విరిగిపోయిన పుల్లవైపోయావు.
వాళ్ళ ప్రక్కల్లో వాళ్ళు గుచ్చబడ్డారు. నీ వల్ల నిన్ను నమ్ముకొని నిన్ను చేతపట్టుకున్నప్పుడు వాళ్ళకి ఏ ప్రయోజనము కలగలేదు. వాళ్ళు నిన్ను చేతపట్టుకున్నారు, కానీ నువ్వు ఒక రెల్లు పుల్లలాగా విరిగిపోయి వాళ్ళ ప్రక్కల్లో నువ్వు గుచ్చావు. అంత హానికరమైనటువంటి పరిస్థితులు వాళ్ళు తెచ్చుకున్నారు అంటున్నాడు. అంత మాత్రం కాకుండా 7వ వచనం, వారు నిన్ను చేతపట్టుకొనినప్పుడు నీ విరిగిపోయి వారి ప్రక్కలలో గుచ్చుకుంటివి. వారు నీ మీద ఆనుకొనగా నీ విరిగిపోయి వారి నడుములు విరిగిపోవుటకు కారణమైతివి. చూసారా, ఈ ఇశ్రాయేలీలు యూదులు ఎవరిని ఆనుకున్నారంట? ఐగుప్తుని ఆశ్రయించి ఐగుప్తుని ఆనుకున్నారంట. అప్పుడు ఏమైపోయింది? ఆ ఐగుప్తుని నమ్ముకొని ఆధారపడితే ఆ ఐగుప్తు ఒక పుల్ల మీద ఆనుకున్నట్టుగా ఉందంట. ఆ పుల్ల ఇరిగిపోయి వాళ్ళ నడుములు కూడా ఇరిగిపోయేటట్టు జరిగిందంట. అంటే వాళ్ళు ఆ పుల్ల ఇరిగిపోయినందువల్ల వాళ్ళు పడిపోయారు, వాళ్ళ నడుములు కూడా ఇరిగిపోయినాయని అంటున్నాడు అనమాట. కాబట్టి దేవుడు ఐగుప్తును శిక్షిస్తానని, నాశనం చేస్తానని ఆ గర్వించిన ఐగుప్తుని గురించి మాట్లాడుతూ ఈ సందర్భాన్ని తెచ్చాడనమాట దేవుడు. హలో, చప్పలు కొట్టి దేవుని మహిమపరచాలా? హల్లెలూయా. ఏ సందర్భాన్ని? ఇశ్రాయేలీయులు యూదులు చేసిన ఆ పొరపాటు. కాబట్టి మనము ఈ లోకంలో ఎవరిని నమ్ముకున్నా, ఎవరిని చేతబట్టుకున్నా, ఎవరిని ఆనుకున్నా మన గతి అంతే. ఏంది గతి? ఆ పుల్ల చేతిలో పడుకున్న పుల్ల విరిగి పక్కలో గుచ్చుకున్నట్టుగా, ఆ యొక్క ఆనుకున్నటువంటి పుల్ల ఇరిగి వాళ్ళు కూలబడి వాళ్ళ నడుములు ఇరిగినట్టుగా జరుగుతుందన్నమాట. ఈ లోకంలో ఎవరి మీద ఆధారపడిపోయినా అంతే. హల్లెలూయా. ఫలాని రాజు, ఫలాని కుటుంబం, ఫలాని వ్యక్తి, ఫలాని నాయకుడు, ఫలాని వంశము, ఫలాని వాళ్ళు అనుకొని వాళ్ళ వెంట పోయి నువ్వు తిరిగితే, జీవం గల దేవుడు, సర్వశక్తి గల దేవుడి మీద ఆధారపడకుండా, ఆయన మీద ఆనుకోకుండా, ఆయన మీద విశ్వాసం లేకుండా పోతే నీ గతి అదే. నువ్వు ఎవరిని చేతబట్టుకున్నావో ప్రయోజనం అని అది నీ చేతిలో ఒక పుల్లలాగా ఇరిగిపోయి అది నీ డొక్కలో ప్రక్కలో పొడుస్తుంది. నీవు ఆనుకుంటే అది ఇరిగిపోయి నీ నడుములు ఇరిగిపోయేదానికి కారణం అవుతాయి, కానీ నిన్ను నిలబెట్టేదానికి మాత్రము కారణము కాదు అంటున్నాడు అనమాట. కాబట్టి మనము యెషయా గ్రంథం 26:3 ఎప్పుడు మర్చిపోకూడదు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. కాబట్టి దేవుడే మనలను నిలబెట్టేది. ఈ భయంకరమైన బాధ పెట్టే దుర్మార్గుల చేతిలో నుంచి మనల్ని తప్పించి, మనల్ని కాపాడి, మనలను స్థిరపరిచే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపరుస్తాం. మనం నిలబెట్టే దేవుడు, విడువని ఎడబాయనే దేవుడు. అయితే ఈ సత్యాన్ని ఎరగని వాళ్ళంతా నాశనం అయిపోతూ ఉన్నారు. దిక్కుదోచక సొలొమోను రాజు కనబడినట్టుగా మాకెవరు దిక్కు లేరు, మా కన్నీళ్ళు తుడిచే వాళ్ళు లేరు, మమ్మల్ని కాపాడే వాళ్ళు లేరు, మాకు అసలు ఆధారము ఎవ్వరు లేరు, ఎందుకు మేము బ్రతకడం, ఈ భయంకరమైన బాధలు పడేదానికంటే ఏడనబడి చచ్చేది మేలు అని అనుకుంటున్నటువంటి పరిస్థితులు లోకంలో చూస్తున్నాం అన్నమాట. అయితే దేవుని వాక్యాన్ని స్పష్టంగా తెలుసుకోగలిగితే, హల్లెలూయా, ఈ లోకంలో ఎంత భయంకరమైనటువంటి వాళ్ళు నానా విధాలుగా బాధ పెడుతూ పీడించబడుతున్నా సరే మనకు ఒక ఆధారం ఉన్నాడని, ఆ ఆధారము సృష్టికర్త అయిన దేవుడని, యేసయ్యని తెలుసుకుంటే, ఆయన మీద ఆనుకున్నట్లయితే వారిని దేవుడు ఆ భయంకరమైన పరిస్థితుల్లో నుంచి ఆయన విడిపించి వాళ్ళని ఓదార్చి ఆదరించి వాళ్ళకు పూర్ణ శాంతి కలుగజేస్తాడు. ఏ విషయంలో అయితే వేదన పడుతున్నారో అది కలుగజేస్తాడు. అందుకనే 51వ అధ్యాయం, యెషయా గ్రంథం 51వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే ఏమాట రాయబడింది? నేనే మిమ్మును ఓదార్చువాడను, చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి
నువ్వెందుకు భయపడదువు? చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. చూసారా, నేనే మిమ్మును ఓదార్చువాడను, చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదువు? సరే, ఈ వాక్కులు వాళ్ళకి తెలియక భయపడిపోతున్నారు. ఇక మాకు దిక్కు లేదు, మా కన్నీళ్ళు తుడిచేవాళ్ళు లేరు, మమ్మల్ని ఆదరించే వాళ్ళు లేరు, ఈ బలవంతులు మమ్మల్ని నాశనం చేస్తూ ఉన్నారు, మా బిడ్డలు నాశనం చేస్తున్నారు, మా జీవితాలు పాడు చేస్తున్నారు, వాళ్ళ చేతుల్లో నుంచి తప్పించే నాదుడే లేడు, ఎందుకు ఈ బ్రతుకు అని కొందరు చస్తూ ఉంటే, కొంతమంది భయంకరంగా వాళ్ళకే బానిసలైపోయి భయంకరంగా నాశనం చేయబడుతూ ఉన్నటువంటి వారిని చూస్తూ ఉన్నాం. ఈ వాక్య లేఖనాలు అలాంటి వాళ్ళ దృష్టికి మనం తీసుకుపోయినప్పుడు, ఈ రాత్రి వాక్యం వింటున్నటువంటి మీలో ఎవరైనా ఇలాంటి దుస్థితితో బాధపడుతూ ఉంటే, కృంగిపోతూ ఉంటే, అల్లాడిపోతూ ఉంటే, దిగులుతో వేదనతో మాకెవరు దిక్కు, మాకెవరు ఆధారం, ఎవరు మమ్మల్ని మా బిడ్డలను విడిపిస్తారు, ఈ దుర్మార్గుల చేతులు, ఈ బలత్కారుల చేతిలో, ఈ బలవంతుల చేతిలో ఈ అన్యాయంకు గురి కాకుండా ఎవరు విడిపిస్తారు? మా పట్ల అన్యాయం చేసిన వీళ్ళ చేతి ఎవరు విడిపిస్తారని బాధపడే వాళ్ళకి ఈ వాక్కును మనం అందజేస్తే వారు ఎంతగానో ప్రభువుని ఆశ్రయిస్తారు. హల్లెలూయా. అందుకని వాక్కు సెలవిస్తుంది, నేనే మిమ్మును ఓదార్చువాడను, చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుతూ? సరే, నేను ఎంత భయంకరంగా బాధ పెడుతున్నా నువ్వు తెలుసుకోవాల్సిన ఏంటంటే, నిన్ను బాధ పెట్టేవాడు ఎంత భయంకరుడైనా, బలవంతుడైనా, ధనవంతుడైనా, శ్రీమంతుడైనా, వాడు ఎంతటి వాడైనా సరే వాడు చనిపోయే నరుడే, వాడు తృణమాత్రుడే, అప్పుడే కనబడి అప్పుడే మాయమైపోయే నీటి బుడగ లాంటి ప్రాణం కలిగిన వాడే, చనిపోయేవాడే. కానీ నేను నమ్ముకున్న దేవుడు శాశ్వతుడు, నిత్యము ఉండువాడు. హల్లెలూయా. కాబట్టి మనము నమ్ముకున్న దేవుడు ఎల్లప్పుడూ ఉండే దేవుడు. హల్లెలూయా. ఎంత గొప్పవాళ్ళైనా, శ్రీమంతులైనా, బాధ పెట్టే యొక్క బలవంతులు, వాళ్ళు ఎంత భయంకరులైనా సరే వాళ్ళు ఒకరోజు చనిపోయే వాళ్ళే. అందుకని ఏమంటున్నాడు, ఆ చనిపోయే వాళ్ళకి భయపడొద్దు. హల్లెలూయా. చంపడానికైనా బతికించడానికైనా శక్తి కలిగినటువంటి దేవునికి భయపడు, దేవుని మీద ఆధారపడు. చపలు కూడా దేవుని మహిమపడదాం. ప్రైజ్లా. చంపాలన్నా జీవింపజేయాలన్నా శక్తి కలిగిన వాడు దేవుడు ఒక్కడే. హల్లెలూయా. కాబట్టి ఆయనకు భయపడు, ఆయన మీద ఆధారపడు, దీనుడవై ఆయన పాదాలు పట్టుకో, శరణు వేడు. హల్లెలూయా. అర్థమవుతుందా? వాక్య లేఖనాలు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చనిపోయే నరునికి ఎందుకు భయపడతాం? దిగులు పడద్దు, దేవుని మీద ఆధారపడు, ఆయన్ని ఆశ్రయించు. 146వ కీర్తన 146వ కీర్తన 3వ వచనం నుండి చదువుకుందాం. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. హల్లెలూయా. కాబట్టి రాజులైనా సరే వారు శాశ్వత కాలం బ్రతకరు. వాళ్ళు మనకు వాగ్దానం చేసినవి వారు మనకు అనుగ్రహించలేరు. ఎందుకంటే వాళ్ళు ఉండరు, వాళ్ళు ఒకరోజు చనిపోతారు. వాళ్ళు చనిపోయిన రోజే వారి యొక్క సంకల్పాలన్నీ, వాళ్ళ ప్రణాళికలన్నీ, వాళ్ళు మనకు వాగ్దానం చేసినవన్నీ, అది చేస్తాను, ఇది చేస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను,
అని చెప్పినవన్నీ కూడా వారితో పాటు సమాధి, అంతే, వారితో పాటు సమాధి అయిపోయినాయి. కానీ మన దేవుడు సజీవుడు. హల్లెలూయా. నీ కోసం నా కోసం సర్వలోక రక్షణ కొరకు, సర్వలోక విమోచన కొరకు పరలోకం నుండి భూమికే తెంచి ఆయన సిలువ వేయబడి మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచినటువంటి సజీవుడు, ఎల్లప్పుడూ జీవించువాడు. హల్లెలూయా. ఆయన ప్రణాళికలు ఇంకా జీవిస్తూనే ఉన్నాయి. ఆయన నిబంధన ఇంకా జీవిస్తూనే ఉంది. ఆయన జీవిస్తున్నాడంటే ఆయన నిబంధన జీవిస్తూ ఉంది. ఆయన ప్రణాళికలు జీవిస్తూ ఉన్నాయి. ఆయన వాగ్దానాలు జీవిస్తూ ఉన్నాయి. ఆయన మాటలు జీవిస్తూ ఉన్నాయి. ఆయా కాలాల్లో ఆయన వాగ్దానం చేసినవి నెరవేరబోతున్నాయి. హల్లెలూయా. ఇప్పటి వరకు ఎన్నో నెరవేరాయి, నెరవేరుతూ ఉన్నాయి, నెరవేరబోతున్నాయి. ఎందుకంటే ఆయన సజీవుడు. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చి తప్పడానికి మానవుడు కాదు, చనిపోయే నరుడు కాదు. ఆయన ఏ మాట ఇచ్చాడో, ఏ వాగ్దానం చేశాడో అవన్నీ సున్నైనా పొల్లైనా పోకుండా సమస్తాన్ని నెరవేర్చగల దేవుడు. ఎందుకంటే ఆయన బ్రతుకున్నాడు కాబట్టి ఆయన వాటిని నెరవేరుస్తాడు. కానీ ఈ లోకంలో ఏ రాజులు నమ్ముకున్నా వాళ్ళు నా వెంట ఉంటారు కాబట్టి నేను పోయి వాళ్ళ వెంట ఉండాలి అనుకుంటే అంత మోసం. ఏం మోసం అంటే వాళ్ళు నీతో శాశ్వత కాలం ఉండరు, నీవు శాశ్వత కాలం ఉండవు. దేవుడే శాశ్వత కాలం ఉండేది. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న నీవు కూడా శాశ్వత కాలం ఉంటావు. చప్పలు కొట్టి దేవుని మహింపరుస్తాం. ఏంది మనం శాశ్వత కాలం ఉండేది ఏంటి? మనం కూడా చనిపోతే మనం కూడా పునరుద్ధానం చెంది ప్రభుతో కూడా నిత్యము జీవిస్తాం. అది హల్లెలూయా. కాబట్టి మన దేవుడు సజీవుడు. అందుకని కింద వచ్చిన ఏం రాస్తున్నాడు చూడండి. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. చప్పలు కొట్టి దేని మైపెడదాం. హల్లెలూయా. చూసారా? ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. యాకోబు ఎవరినైతే నమ్మాడో, ఎవరి మీదైతే ఆశ పెట్టుకున్నాడో ఆ జీవము గల దేవుని మీద నమ్మకం పెట్టుకున్నవాడు, ఆయన మీద ఆశ పెట్టుకున్నటువంటి వాడు ఇప్పుడు కూడా ధన్యుడే. వెరీ గుడ్. చప్పలు కొట్టి. ఆనాడు యాకోబు ఎలా ధన్యుడయ్యాడో ఇప్పుడు కూడా అదే విధంగా నీవు నేను ఉన్నట్లయితే మనం కూడా ధన్యులమే. హల్లెలూయా. యాకోబు తన మామగారింటికి వెళ్ళేటప్పుడు ఒక చేతి కర్ర పెట్టుకొని పోయాడు అంతే. హల్లెలూయా. తిరిగి వచ్చేటప్పుడు విస్తారమైన సంపదతో వచ్చాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి యాకోబుకు వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానాలన్నీ సున్నైనా పొల్లైనా పోకుండా యాకోబు పట్ల ఎలా నెరవేర్చాడో. హల్లెలూయా. దేవుని ప్రియమైన కుమారుడు, నీ ప్రభు, నా ప్రభు, మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు దేవుడు ఏ వాగ్దానాలు అయితే చేశాడో అవన్నీ మన పట్ల కూడా సున్నైనా పొల్లైనా పోకుండా నెరవేరుతూ ఉన్నాయి, నెరవేరబోతూ ఉన్నాయి. చప్పలు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవే. హల్లెలూయా. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా. ఈయన మన ప్రభు, ఈయన మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. సరే, యేసు ప్రభు సమాధి గెలిచిన తర్వాత 40 రోజులు ఆయా సందర్భాల్లో శిష్యులకు కనబడి
వాళ్ళందరూ బలపరిచి సంఘమంతటిని సమకూర్చి పరలోకానికి ఎక్కి వెళ్ళాడు. హల్లెలూయా. పేతురు, యోహాను, యాకోబులు ప్రభు ఈ భూమి మీద శిలువ వేయబడకముందే రూపాంతర కొండ మీద దేవుని మహిమను చూశారు. హల్లెలూయా. దేవుని మహిమను చూశారు. ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథం రాసేటప్పుడు హల్లెలూయా పద్మాసు దీవిలో ఆయనను అక్కడ ఖైదీగా వేసినప్పుడు అక్కడ దేవుడు తన యొక్క విశ్వరూపాన్ని హల్లెలూయా ఆ మహిమలో ఆయన ఎలా ఉంటాడో ఆ సంపూర్ణమైనటువంటి రూపాన్ని చూపించాడు. అది ఆ మొదటి అధ్యాయంలో మీరు ఆ తర్వాత చదివి చూడండి. ఆ సంపూర్ణ రూపాన్ని శిష్యుడైన యోహాను చూశాడు. ఆ సందర్భంలో శిష్యుడైన యోహానుతో మాట్లాడుతున్నటువంటి ప్రభు అంటున్నాడు, నేను మొదటి వాడను, నేను కడపటి వాడను, నేను జీవించువాడను, నేను మృతుడనైతిని గాని ఇదిగో యుగాయుగములు జీవించుచున్నా. హల్లెలూయా. యేసు ప్రభు సమాధి ఖాళీగా ఉంది యెరూషలేములో. హల్లెలూయా. ఆయన సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన సజీవుడు. ఒక్కోసారి నా శరీరంలో వచ్చే శోధనలు, కొన్ని పరిచయలు వచ్చే శోధనల్లో కొంచెం అందరం మనుషులమే కదా, నేను కూడా మనిషినే. ఫాస్ట్ అయినంత మాత్రానమ్మా నేనేమన్నా పెద్ద ఎక్కువ ఏమి లేదు, తక్కువేమి లేదు. ఒక బలహీనత వస్తుంది అనమాట. వెంటనే నేను చెప్పుకునేది ఏంటో తెలుసా, నా దేవుడు సజీవుడు అని. హల్లెలూయా. మీకు అర్థమైందో లేదు? నేను వెంటనే చెప్పుకునేది ఏంటంటే నా దేవుడు సజీవుడు. హల్లెలూయా. ఇదేం చేస్తుంది నన్ను? ఈ శరీరంలో వచ్చిన ఈ బాధ ఏం చేస్తుంది, ఈ నొప్పి ఏం చేస్తుంది, ఈ ఆలోచన ఏం చేస్తుంది? వెంటనే నా దేవుడు సజీవుడు, వెంటనే ధైర్యం వచ్చేస్తుంది నాకు. చెప్పులు కూడా దేవుని ఫర్ ప్రైజ్. నీవు నేను కలిగి ఉండేది ఆరాధించే దేవుడు సజీవుడండి. మనం ఎందుకు భయపడాలా? సర్వశక్తి కలిగిన దేవుని కుమారుడు, సాక్షాత్తు సర్వశక్తి కలిగిన దేవుడు ఎంతటి వాడో అంతే సర్వశక్తి కలిగిన శక్తి కలిగినటువంటి కుమారుడైన దేవుడు, అంతే సర్వశక్తి కలిగిన శక్తి కలిగిన పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఎందుకు భయపడాలి? భయం వస్తుంది, రాదని నేను చెప్పలే. మన శరీరాల్లో అప్పుడప్పుడు వచ్చే పోరాటాలు, ఆత్మలో వచ్చే పోరాటాలు, లోకంలో వచ్చే పోరాటాలు, సేవలో వచ్చే పోరాటాలు, ఆయా సందర్భాల్లో బలహీనపరిచేటప్పుడు నేను చెప్పుకునేది ఒకటే, నా దేవుడు సజీవుడు. హల్లెలూయా. దేవా నువ్వు సజీవుడివి, నాతో ఉన్నావు. కాబట్టి ఈ లోకంలో ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఎదురైనా సరే భయపడాల్సిన అక్కర్లేదు, పిరికి వాళ్ళమై చావాల్సిన అక్కర్లేదు, ఎక్కడికో పారిపోవాల్సిన అక్కర్లేదు, సూసైడ్ చేసుకొని చావాల్సిన అక్కర్లేదు. నిజమైనటువంటి దేవుడు, ఆధారమైన దేవుడు, సమస్తాన్ని చూసుకునే యెహోవా ఈరే మనకున్నాడు. దావీదు రాజు రాశాడు కదా 23వ కీర్తన 1వ వచనంలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, కొదువే లేదు. కాబట్టి ఏ విషయానికైనా పరిష్కారం మన ప్రభువే. హల్లెలూయా. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, ఏ పరిస్థితుల్లో నీవు దిగులు చెందుతా ఉన్నావో, బాధ పెట్టబడుతూ ఉన్నావో, ఎవరైనా నిన్ను బెదిరిస్తున్నారేమో, భయపడకు. ఈ రోజుల్లో ఎక్కువగా బెదిరింపులు అయిపోయినాయి. ఇప్పుడే కాదు, ఇది మొదటి నుంచి ఉన్న సంగతే. ఇప్పుడు ఇంకా అధికంగా చూస్తున్నాం. ఆ రోజుల్లో రహస్యంగా జరిగేవి ఈ రోజుల్లో పబ్లిక్గా భయం భక్తి లేకుండా జరుగుతున్నాయి అంతే. ఆ రోజులకి ఈ రోజులకు తేడా అదే. వయసుతో తేడా లేక బెదిరిస్తూ ఉన్నారు. సెల్ ఫోన్లు తీసుకొని ఎవరో ఒకరి ద్వారా తీసుకొని ఎన్నో విధాలుగా బెదిరిస్తూ ఉన్నారు, లోబడమంటున్నారు. మీ ఆయన చచ్చిపోయాడు కదా, నేనున్నాను నీకు, నాతో నీవు వచ్చినట్లయితే నీకు అన్నీ నేను తీసిస్తాను.
నీ బిడ్డలను చదివిస్తాను. మన అవసరతలు ఎరిగి అనేక విధాలుగా ఏదో ఒక పాపపు మాట మాట్లాడేస్తున్నారు. ఈ విషయాన్ని మీ నాయనకి చెప్పావో, మీ అమ్మకి చెప్పావో, ఇంట్లో చెప్పావో, నేను నరికేస్తాను, చంపేస్తాను అంటున్నారు. అందుకనే వాక్యంలో ఇందాక చదివాం, నేనే మిమ్మను ఓదార్చువాడును, చనిపోయే నరునికి నువ్వు ఎందుకు భయపడతావు? హల్లెలూయా. భయపడి పారిపోతానంట కుక్క తరుముతూనే ఉంటుందంట. నిలబడి దాన్ని ఎదుర్కోవాలి. హల్లెలూయా. అందుకనే మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగించే ఆత్మనిచ్చాడు. కాబట్టి భయపడకూడదు ప్రియులరా. మనకి సంవత్సరం దేవుడిచ్చిన వాగ్దానం కూడా అదే, భయపడకూడదు, నా ఆత్మ ఈ మధ్య ఉన్నదని. కాబట్టి దేవుని ఆత్మను కలిగినటువంటి వారు మాకు ధైర్యంగా ఉండగలుగుతారు. అనేకులకు దైవ జ్ఞానము లేదు, వాక్య జ్ఞానము లేదు, మనం ఆరాధిస్తున్న దేవుని గురించి సరిగా తెలుసుకోలేదు. అందుకని పిరికి వాళ్ళై అనేక విధాలుగా ఈ బలత్కారులకి, బలవంతులకి బాధ పెట్టే వాళ్ళందరి చేతుల్లో పడి తమ శీలాలు పోగొట్టుకుంటున్నారు, భయంకరంగా పతనమైపోతున్నారు. ఈ దుస్థితి నుంచి మనం బయటపడాలి. ఈ దుస్థితికి ఎవరైతే ఆహుతి అయిపోయినారో ఆ అగ్ని మంటల్లో నుంచి లాగినట్టుగా వాళ్ళని బయటికి తీసుకురావాలి. దేవుడటి కృప మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. మనందరూ లేచి నిలబడదాం. అంటే దానికి అర్థం ఏంటంటే, మనము మన దేవుని మీద విశ్వాసం కలిగి ఆయన మీద ఆధారపడి ఆయనకు మొరపెట్టుకోవడమే. అదే విషయాన్ని ఆ భయంకర పరిస్థితుల్లో పడిపోయినటువంటి వారికి మనం తెలియజేయాలి. భయపడొద్దు, విశ్వాసం ఉంచండి. ఇదిగో మా దేవుడు సర్వలోక సృష్టికర్త, అందరికీ దేవుడు, అందరికీ ప్రభు. భయపడొద్దు, లొంగిపోవద్దు, పిరికి వారే వాళ్ళ వెంట పోవద్దు. మాకందరికీ విడుదల కలిగజేసిన దేవుడు నీకు విడుదల కలుగజేస్తాడు. ఆయన అందరికీ ప్రభు, లోకరక్షకుడు, ఆయన అందరికి ఆధారం. రండి, మేము నమ్ముకొని ఇలా విడుదల పొందాం, మేము ఆధారపడి సురక్షితంగా ఉన్నాం. మీరు కూడా రండి, నమ్మండి, నిజ దేవుడైన యేసయ్య మీద అనుకోండి, ఆధారపడండి. ఆయనే మన కోసం ప్రాణ త్యాగం చేశాడు. ప్రాణమే మన కొరకు ఇచ్చిన దేవుడు మనకి ఇంకా కావలసినవి ఆయన ఇవ్వడా? తప్పకుండా ఇస్తారు. రండి, మేము పొందుకున్న మనం, విడుదల పొందిన మనం ఒక మాదిరిగా మనం ఉంటూ ఈ జ్ఞానం లేని వాళ్లకు జ్ఞానం బోధించాలి, వాళ్ళని చైతన్యవంతులను చేయాలి, వాళ్ళని ధైర్యవంతులను చేయాల. ఈ లోకమంతా భయం 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 పిరికితనంతో భయంకరంగా కుమిలిపోతున్నారు. పిల్లల దైవ జ్ఞానాన్ని మనము బోధించాలి. ఆనాడు హోషేయ గ్రంథకర్త రాశాడు కదా, ప్రవక్త, దేవుడు ఆయన ద్వారా మాట్లాడిన మాట, నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారని. పిల్లరా, అది ఇది కావాలని దానికోసమే ఉపవాసాల నుండి ప్రార్థిస్తున్నామేమో. అవన్నీ మనకు కావాలని దేవునికి తెలుసు. మొదట అవసరమైనది దైవ జ్ఞానం, దైవ శక్తి. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎరిగితే చాలు. ఆయన ఎరుగుటే నిత్య జీవం. అసలు ఆయన ఎరగకుండా మనం ఎన్ని ప్రయత్నం చేసినా కూడా వ్యర్థమే. ప్రియులారా, ప్రార్థించుకుందాం. దిగులు పడకండి, కుంగిపోబోకండి. కన్నీళ్లు తుడిచే దేవుడున్నాడు, ఆదరించే దేవుడున్నాడు. ఎవరైనా నిన్ను బలవంతులు బాధ పెడుతున్నారా? శరీర రీతిగా కానీ, ఆత్మీయంగా కానీ, రకరకాలుగా కానీ, భయపడకు, దేవుడిని ఆశ్రయించు, తప్పకుండా నీకు విడుదల దయచేస్తాడు. ప్రార్థించుకున్నాం. కుమార్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ స్పష్టంగా మీ పరిస్థితులను దేవునికి అప్పగించుకోండి. దాచిపెట్టినందువల్ల ప్రయోజనం లేదు.
దేవునికి చెప్పండి, ప్రభువా నా పరిస్థితి ఇది, ఈరోజు నాతో మాట్లాడు, నన్ను అనేక మంది బాధ పెడుతున్నారనేది వాస్తవం నా దేవా. ఈ పరిస్థితుల నుంచి నాకు విడుదల దయచేస్తావని నేను నమ్ముతున్నాను. ఇగో ఈ పరిస్థితులు దయచేసి నాకు విడుదల దయచేయండి. ప్రార్థన చేసుకుని, మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, కరుణ కటాక్షము కలిగిన మా ప్రభువా యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రి నాయనా మీ ప్రభా ప్రేమ చేత, మీ కృప చేత ప్రభా మీరు మాతో మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ లోకంలో జరిగే పరిస్థితుల్లోనూ ప్రభా నాయన చూచి మేము ఆధార్యపడకుండా ప్రభా నైనా ఈ లోకములో బలాత్కారుల చేత బాధ పెట్టబడుతూ నైనా కృంగిపోతూ నైనా పరిష్కారం లేక నైనా ప్రభా అనేకులు నైనా ఇబ్బంది పడుతూ కొంతమంది ప్రభా తమ జీవితాలను ప్రభా చాలించుకుంటూ ఈ లోకంలో ఉన్నటువంటి బలాత్కారమైన కార్యాలను బట్టి ప్రభా కృంగిపోతున్నటువంటి వారి నాయన ప్రభా మాతో మీరు మాట్లాడినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీకు వందనాలు అయ్యా. వాటన్నిటికీ పరిష్కారం ప్రభా మీరేనని, వాటన్నిటిలో నుంచి తప్పించి విడుదల చేసి కాపాడేది మీరేనని ప్రభా ఈ రాత్రి మాకు తెలియజేసినందుకే స్తోత్రాలు ప్రభా. ఉన్నాయినా నిరాధారులు అయినా మీకు అప్పగించుకున్నప్పుడు, మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు ప్రభా వారి పక్షాన్ని మీరు వాయిద్యమాడి వారిని ప్రభా నాయన బలపరిచి వారిని స్థిరపరిచే దేవుడు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీకు వందనాలు నాయన. వారి పక్షాన గొప్ప కార్యాలు చేసే దేవుడు నాయన, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే నాయన మీ మీద ఆనుకుంటారో ప్రభా వారిని మీరు పూర్ణ శాంతి గలవారిగా వారిని మీరు కాపాడే దేవుడు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితాలు ఇక పరిష్కారం లేదు, మా జీవితాల యొక్క భయంకరమైన బలాత్కారం చేత అయ్యా బంధించబడి పీడించబడుతుంది, శరీర రీతిగా ఆత్మ సంబంధంగానే ప్రభా దిగులు పడుతూ భయపడుతున్నటువంటి వారితో ఆయన మీరు స్పష్టంగా తెలియజేశారు. వారికి భయపడొద్దు అని మీరు తెలియజేశారు ప్రభా. మీకు స్తోత్రాలు. ఎందుకంటే నాయన ప్రభా మీరు వాటన్నింటిలో నుంచి వారి చేతిలో పడకుండా మీరు మమ్మల్ని కాపాడుతారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ యొక్క విషయాల్లో నాయన సంపూర్ణమైన విడుదల మీరు దయచేసి మాకు నెమ్మదిని మనశ్శాంతిని మీరు దయచేసే దేవుడు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు సత్యాన్ని ప్రభా అందరూ గైకొని ప్రభా ఈ గొప్ప పరిష్కారం మీరేనని ప్రభా నాయన అందరూ నాయన ప్రభా నాయన మీ వైపు తిరగడానికి, మిమ్మల్ని వేడుకోవడానికి ఆయన కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయనైనా, ఎందుకంటే మీరు ఎల్లప్పుడూ ఉన్నవాడు, యుగ యుగములో జీవించేవాడు నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన మనుషుల సంకల్పాలు నశించిపోతే వారు ఉండరు నాయన. అయితే మీరు యుగ యుగాలు నాయన మీరు సజీవుడు అయి ఉన్నారు నాయన. మీకు స్తోత్రాలు. అల్ఫా ఒమేగా అయిన దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని ఆశ్రయించి మా జీవితాల్లో ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి విడుదల పొంది అయినా ప్రభా నాయన ప్రభా మా జీవితంలో నెమ్మదిని అనుభవించడానికి భయం లేకుండా ప్రభా దేనికి భయపడకుండా నాయన ప్రభా మీకు లోబడడానికి సహాయం చేయమని మీరు ఇచ్చిన శ్రేష్టమైన వర్తమానం కొరకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ సమస్త స్తుతి మహిమ ఘనత ప్రభావంలో మీకు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు అందరికీ, మీ బిడ్డలకు, మీ బిడ్డలకు మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు. ఒకరొకరు